ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏంటి ఓడిపోయామని ఒప్పుకుంటారా? ఓటమిని ఒప్పుకోవడం నా బ్లడ్ లోనే లేదు. సూపర్. అయితే మీ ఈగో మీద కొడితే రెచ్చిపోతారని తెలిసిపోయింది మీ ఆవిడ గారికి. ముందు రూల్స్ చెప్పేస్తా. ఇది అంత్యాక్షరి. ఎవరైతే చివరిగా పాడలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. ఎవరో ఒకరు ముందు స్టార్ట్ చేసి పాట ఆపి టక్కున ఈ కర్చీఫ్ ని ఎవరి మీద విసిరితే వాళ్ళు మాత్రమే ఆ పాట పాడాలి. టీంలో ఎవరో ఒకరు పాడి మేనేజ్ చేయాలని ట్రై చేయకూడదు. పక్క వాళ్ళెవరు పాటని ఇండైరెక్ట్ గా కూడా అందివ్వకూడదు. ఓకే? గుడ్. ఫస్ట్ సాంగ్ ఎవరు పాడతారో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. నేను ఈ కర్చీఫ్ ని గాల్లో విసిరేస్తాను. ఇది ఎవరి మీద పడితే వాళ్లే తొలి పాట పాడాలి. ఓకే? విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గొంపికమ్మ చాలునులే మాని విడరా గొంపికమ్మ నిను విడని మా మంచు తెరా. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. కమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే, ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే, అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే. నానా, కోడూరు వారి పరువు పోకుండా మీరు పాట పాడేయాలి. పాడేయండి. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం. వాహ్వా వాహ్వా, అభినవ్ అక్కినేని నాకే వేశారా? ఇప్పుడు నేనే అక్షరంతో పడాలి నా కదా? ఓకే, కాసుకోండి. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ, సీతమ్మ. సిరిమల్లి
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిన్ను చూపిస్తుంది మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే రెండు జల్లు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వన వెల్లులాగా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవించి చంపావి కరెంటు తీగా గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసినవ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటించినవి ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా నిన్ను చూడగానే నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి నీ ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిరా సామి నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎర్రయండి నట్టుందిరా సామి నా సామి నా సామి రరా సామి బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రరా సామి బంగారు సామి మీసల సామి రోషల సామి ఆపండి మీరు పాడేసుకుంటే ఇంక మేమెందుకు మా మీద విసిరండి అయితే కాసుకోండి మరి మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రాలేలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. అతడిని చూస్తే రెప్పలు వాలి ఓ దేవుడా బిడియంలో బీదలా. ఏయ్, 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 చు, 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 చు. ఏయ్, తలపులు చూపేదిలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలుపకపోతే ఎలా. అబ్బో, ఆపండి. ఏ, ఆపండి. మీకు దండ పెడతారు మీరు అలా సిగ్గుపడుతూ ఇలాంటి పాటలు పడితే చూడలేక చచ్చిపోతున్నాను నిన్ను ఏయ్, 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 ఏయ్. ఆ, కూర్చో అలాగా లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి
అమ్మ తల్లులారా జోలపాట పాడి అందరినీ నిద్రపోయేలా చేస్తున్నారు. వానా వానా తేనెల వానా 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 వెన్నెల వానా కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని. మా అక్కే గెలిచింది, బావ ఓడిపోయాడు. భార్యాభర్తలనేవి ఒకటే పదం, అందులో ఇద్దరున్నా ఒకటిగానే ఉంటారు. వాళ్ళ మధ్యలో ఆట ఉంటుందేమో కానీ పోటీ ఉండదు దివ్య. కౌంట్ డౌన్ స్టార్ట్. 3, పాడక్క, నాకు గుర్తు రావడం లేదే. 2, 1. Yes! Yes! వెళ్ళొస్తామన్నయ్య. ఇంతసేపు ఉన్నారు, ఇంకాసేపు ఉండి భోంచేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఇంటికొచ్చి ఒక్కపూట కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరిలా వెళ్ళిపోవడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కాసేపు ఉండి భోంచేసి వెళ్ళొచ్చు కదత్తయ్య. లేదమ్మా, నీకు తెలియందేమీ కాదుగా. ఇంట్లో చిన్నోడు మీ మావయ్య ఉన్నారు కదా, నేను లేందే వాళ్ళు భోజనమే చేయరు. అదే మీ ప్రాబ్లం అయితే వాడికి ఫోన్ చేసి రమ్మంటానమ్మా, అందరం కలిసి భోంచేయచ్చు. ఆయన వచ్చేలా ఉంటే మాతో పాటే వచ్చేవారు కదన్నయ్య. అమ్మా, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఓకే అండి, ఆఫీస్కి రాగానే కాల్ చేస్తాను. ఉంటాను. ఏంటి బాసు, పాటలు పాడాలంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేని పిల్లాడిలా మారం చేశారు. నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు అన్నారు. కానీ రంగంలోకి దిగాక మాత్రం దుమ్ము దులిపేశారు కదా. నేను దుమ్ము లేపడం కాదు, మీరే నా దుమ్ము దులిపారు. పాడకపోతే ఆ రాక్షసి ఏది పడితే అది అంటుంది. చేతకాని వాణ్ణంటూ ఓడిపోయానని ఒప్పుకోమంటుంది. అందుకే ఎక్కడ పరువు పోతుందో అని ఇన్ని పాటలు పడాల్సి వచ్చింది. అట్లుంటది మాతోని. ఏమంటున్నావు? హ, ఇదంతా మా ప్లానే కదా. మిమ్మల్ని ఎలా రెచ్చగొట్టాలో, ఎలా ముగ్గులోకి దించాలో మాకు తెలుసు కదా బాసు. అందుకే ఏ నరం నొక్కాలో నొక్కి మిమ్మల్ని పాటల పోటీలో పాల్గొనేలా చేశాం. ఎరా, నువ్వు కూడా పాలతో కుమ్మక్కయ్యావా? అయితే ముందు నిన్ను చావగొట్టాలి. ఆగండి బాసు. రే, నిన్ను చంపేస్తాను. ఊరుకోండి బాసు, మీరు మీ చిలిపి చేష్టలు. మీరు అలా అంటారే గాని చంపలేరు. నన్ను చంపేస్తే మీరేమైపోతారో అన్న భయం మీలో ఉంటుంది. అందుకే మీరు నన్నేం చేయలేరు. సరే అన్నయ్య, మేం బయలుదేరుతాం. ఒక 2 నిమిషాలు ఆగుదేవకి, నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయానే. వాడు ఫోన్ మాట్లాడాలి అంటే గాని నా ఫోన్ గుర్తుకు రాలేదు. ఎక్కడ పెట్టారో చెప్పండమ్మా, దివ్య తీసుకొస్తుంది. ఎక్కడ పెట్టానో నాకే గుర్తు రావడం లేదు. ఎక్కడ పెట్టానో నేనే వెళ్ళి వెతికి తెచ్చుకుంటాను. ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చాను నేను? మీరిప్పుడు ఆలోచించాల్సింది అయిపోయిన పాటల ప్రోగ్రాం గురించి కాదు సార్. ఈ రోజు జరగబోయే మీ ఫస్ట్ నైట్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ నైట్ అంటున్నాడేంటి? ఏం వాగుతున్నావురా? ఫస్ట్ నైట్ అంటున్నావేంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పని మాత్రం చేయకండి బాసు, అసలు పెళ్లి కావాల్సినవన్నీ. ఇప్పుడు నన్ను కొంతమంది లేత ముద్ర మొహం అంటున్నారు. ఇప్పుడు పళ్ళు కూడా రాలిపోతే నా గ్లామర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. రేయ్, ఊరికే నన్ను విసిగించుకో. ఫస్ట్ నైట్ అని ఏదో వాగి చచ్చావు కదా, దాని గురించి క్లారిటీగా చెప్పు. పెళ్ళైనోడికి పెళ్లి కానివాడు ఫస్ట్ నైట్ గురించి క్లారిటీగా ఎలా చెప్తాడు సార్? ఒరే అడ్డగాడిదా, నేను అడిగింది ఫస్ట్ నైట్ ప్రాసెస్ గురించి కాదు, నువ్వు చెప్తున్న ఫస్ట్ నైట్ ప్లానింగ్ గురించి క్లారిటీగా చెప్పమన్నాను. నాకు తెలియకుండా మీరు ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి? ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు బాసు, ఎందుకు చేయరు?
మీకు పెళ్ళైపోయింది, సత్యనారాయణ స్వామి వ్రతము అయిపోయింది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ ఉత్సాహము వాళ్ళ సంతోషము చూస్తుంటే ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తారేమో అనుకుంటున్నాను. నువ్వంటున్నావా? అంటే ఇది వాళ్ళ ఆలోచన కాదు కదా? ఇది వాళ్ళ ఆలోచన కానందుకు బాధపడుతున్నారా? ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారా? వెళ్తూ వెళ్తూ నేను చెప్తాలే సార్, వాళ్ళే ఏర్పాటు చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చేయను కూడా. ఇందాక నువ్వే అన్నావు కదా ఈ రోజు మా ఫస్ట్ నైట్ అని, దాని గురించి అడిగాను. అదా, ఏం లేదు సార్. పెళ్ళైనప్పటి నుంచి మీరు మీ ఆవిడ వేరువేరుగా ఉంటున్నారు కదా, కలిసి బతికిందే లేదు. మీ ఆవిడ మీ గదిలోకి షిఫ్ట్ అయిన రోజే, అంటే ఈ రోజే ఇక్కడికి వచ్చేసారు. అంటే ఈ రోజు మీరిద్దరూ ఒకే గదిలో కలిసి ఉండే మొదటి రోజు, మొదటి రాత్రి కాబట్టి ఈ రోజు మీ ఫస్ట్ నైట్ అంటున్నాను. అలానే మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు బాసు. మిమ్మల్ని ఇద్దరిని ఒకే గదిలో పెట్టినప్పుడు ఆ మాత్రం ఏర్పాటు చేయకుండా ఉంటారేంటి? ఒకవేళ వాళ్ళు ఏర్పాటు చేయకపోయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరిగిపోవాలి అన్నట్టు మీ మధ్య కూడా వయసుకు తగ్గట్టు, వాతావరణానికి తగ్గట్టు అవి అలా అలా జరిగిపోతుంటాయి సార్. ఏం జరిగినా మీరు హ్యాపీగా ఉంటే చాలు. ఒకే గదిలో ఉంటే జరగాల్సినవి జరిగిపోతాయా? జరిగిపోతాయి సార్. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు? వర్షం కురిసిన రాత్రి, వెన్నెల విరిసిన రాత్రి అనే కారణాలు కూడా అక్కర్లేదు మీకు. మీరిద్దరూ కలిసే రాత్రి అయితే చాలు. ఆపరా, అలాంటివేం జరగవు. అమ్మో, పత్తిని నిప్పుని పక్కపక్కన పెడితే అంటుకోకుండా ఎలా ఉంటుంది? వంటుకొని తీరుతుంది. తొలిరేయికి వీళ్ళేర్పాట్లు చేసినా చేసేస్తారు. ఎలాగైనా దాన్ని ఆపి తీరాలి. ఓకే సార్, ఇక నేను బయలుదేరుతాను. విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్. అందరూ వీలు చూసుకొని ఓ పూట రండి అన్నయ్య. తప్పకుండా అమ్మా. ఫోన్ తీసుకురావడానికి ఇంతసేపు ఏంటమ్మా? ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకుని వెతకాలి కదా. వెతికి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. సర్లే, బయలుదేరదామా? బయలుదేరదాం గాని ఉండు, వీళ్ళకో మాట చెప్పాలి. అమ్మా మధు, లోపల మీ ఆయన పిలుస్తున్నాడమ్మా. చూడు రామచంద్ర, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మళ్ళీ నా మనవడికి చెప్పి తిట్లు తినిపించకండి. అయ్యో, మీరు ఆ విషయాన్ని ఇంకా మర్చిపోనట్టున్నారు. ఆ విషయాన్ని వదిలేయండి. మీరేం చెప్పినా మా మంచి కోసమే చెప్తారు. చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నందు మా ఇంటి పెద్ద కొడుకు, మీ అమ్మాయి మధు మా ఇంటి పెద్ద కోడలు. అంటే మా ఇంటికి మా వంశానికి వారసుడినిచ్చే జంట వాళ్ళది. ఏం లేదు సార్, వారసుడి కోసం ఏర్పాటు ప్లాన్ చేయమంటున్నారు, అంతే కదమ్మా? నువ్వింకోసారి నోరు తెచ్చావంటే నోట్లో సీసం పోసి చంపేస్తాను. చూడండమ్మా, మా ఇంటికి వారసునిచ్చే దంపతులు వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఎలా పడితే అలా మొదలు పెట్టడం సరికాదు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాం, అక్కడ ఇంట్లో వ్రతమూ జరిపించాం. కానీ ఇంకా తొలిరేయి ముహూర్తం పెట్టించలేదు. ఈ కాలంలో కూడా ఈ ముహూర్తాల గోలింటమ్మా. మీరే ఓ సందర్భంలో అన్నారుగా, వాళ్ళిద్దరికీ ముహూర్తమే పెట్టలేదు, కానీ ఎవరికో పెట్టిన ముహూర్తంలో వాళ్ళిద్దరు పెళ్ళైపోయిందని. ఈ తొలిరేయి కూడా అలాగే జరిగిపోతుంది. పిలిచారంట? నేనా? కాదు, మా నాన్నమ్మ పిలిచిందంట. ఎందుకు ఏమిటి అని మిమ్మల్ని అడిగి వెళ్దామని వచ్చాను. ఈ వెటకారాలే వద్దనేది, తగ్గించుకుంటే మంచిది. నేనెక్కడ వెటకారం చేశాను? మీరే పిలిచి నేను పిలిచానా అని అడిగితే అలా చెప్పాను. నేనెక్కడ పిలిచాను? ఎప్పుడు పిలిచాను? నేను పిలిచినట్టు నీకు అనిపించిందా లేక వినిపించిందా? మీరు కూడా ఈ వెటకారం తగ్గించుకుంటే మంచిది. నేను వెటకారం చేశానా? లేకపోతే ఏంటి మరి? నన్ను పిలవమని రూతర్ అన్నయ్యతో చెప్పి పంపలేదా మీరు? మీరు పిలుస్తున్నారని రూతర్ అన్నయ్య చెప్తేనే నేను వచ్చాను. వీళ్ళ అమ్మా నాన్నల దగ్గరికెళ్ళి ఏదో పెంట పెట్టినట్టున్నాడు. ఫస్ట్ నైట్ అది ఇది అని గుర్తు చేసుంటాడు. ఆ రూతర్ గాన్ని పురమాయించడానికి నాకు నాన్నున్నాడు కదా, అంతా ఆయన పనే అయి ఉంటుంది. ఎలాగో వచ్చాం కదా అని పనిలో పనిగా అన్నీ ప్లాన్ చేసినట్టున్నారు. ఏదో ఒక విధంగా దీనికి అడ్డుకట్ట వేయాలి, లేదంటే నా పని గోవింద. హలో, ఏంటి నన్ను పిలిచి మీలో మీరే ఆలోచించుకుంటున్నారు? ఎందుకు పిలిచారో చెప్పండి. అవతల నాకు చాలా పనులున్నాయి. ఏం లేదు. ఏం లేనప్పుడు ఎందుకు పిలిచారు?
మొగుడు పిలిస్తే వస్తుందో రాదో అని టెస్ట్ చేయడానికి పిలిచారా? నాకేంటి అంత అవసరం? అయితే ఎందుకు పిలిచారో చెప్పండి. అదే అదే అంటే అదే అదేం లేదు కదా. అదేం లేదు కదా అంటే అదే అర్థం చేసుకో. అర్థమైనా కానట్టు నటించుకో. హలో, నటించాల్సిన అవసరం నాకేంటి? అదేం లేదు కదా అంటే ఏది లేదనుకోవాలి? ఇంతకంటే నేను చెప్పలేను. నువ్వే అర్థం చేసుకో. మామూలుగానే మీరు అర్థం అవడం కష్టం. అందులోనూ అటు తిరిగి మాట్లాడుతున్నారు. మొహం ఇటు తిప్పి మాట్లాడితేనే మీ మొహంలో ఏ ఎక్స్ప్రెషను తెలీదు. అలాంటిది అటు తిరిగి మాట్లాడుతుంటే మీ వీపు చూసి అర్థం చేసుకునే అంత గొప్ప మేధస్సు నాకు లేదు. మీరే అర్థమయ్యేలా చెప్పండి. గోదారి గట్టు మీద రామసిలకవే, గోదారి గట్టు మీద రామసిలకవే. నువ్వు ఆవకాయతో కలిపి పెట్టే అన్నం ముద్ద తిని చాలా రోజులైంది. నాకు ముద్ద పెట్టవే. సూపర్. పెట్టండి. నేను చాలాసార్లు ఆవకాయ తిన్నాను, కానీ ఇంత టేస్ట్ ఎప్పుడూ లేదు. చాలా బాగుంది.